సీరియల్ను తలపించే ఓ మహిళ మరణం పోలీసులకే మతి పోగొడుతోంది. షబ్నామ్ అనే 27 ఏళ్ల మహిళ మృతికి కారణం ఏంటనేది తెలుసుకునే క్రమంలో ట్విస్టుల మీద ట్విస్టులు వచ్చాయి. ఫ్లిప్కార్ట్ నుంచి పోస్ట్ మార్టం వరకు అంతా గందరగోళమే. 27 మంది విచారణాధికారులు, 71 మంది సపోర్టింగ్ టీం. కానీ షబ్నామ్ చనిపోయి 2 ఏళ్లు. తలల్లో పడిన ఐపీఎస్లకే పిచ్చెక్కిస్తుంది ఈ కేసు. అత్తగారింట్లో చనిపోయిన షబ్నామ్ కేసు జాతీయ మహిళా కమిషన్కు చేరింది. ఆమె మృతిపై జోధ్పూర్ రూరల్ ఎస్పీ మహిళా కమిషన్కు నివేదిక పంపింది. ఇక ఇంత పకడ్బందీగా మర్డర్ను మీరు బహుశా ఏ సినిమాలో కూడా చూసుండరు, నిజమైన కథలో కూడా విని ఉండరు. పోలీసులు ఎంత పెద్ద కేసునైనా కాస్త సమయం తీసుకునైనా సాల్వ్ చేస్తారు. ఎందుకంటే సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు సీన్లోకి వస్తారు కాబట్టి. అయితే ఈ షబ్నామ్ మృతి ఎందుకు మిస్టరీగా మారిందో చూస్తే మీరే షాక్ అయిపోతారు. ఆగస్టు 13, 2020న రాజస్థాన్ జోధ్పూర్కు దగ్గరలోని మక్రాన్ అనే చిన్న టౌన్లో ఉంటుంది షబ్నామ్. ఆమె వయస్సు 27 ఏళ్లు, పెళ్లై 9 ఏళ్లు. పెద్ద కూతురు అల్వీరాకు 7 ఏళ్లు, 2వ తరగతి చదువుతోంది. చిన్న కూతురు ఫాతిమా జహనా వయస్సు 1 ఏడాదిన్నర. ఆగస్టు 13న తన అత్తతో కలిసి బట్టల షాపింగ్కు వెళ్ళింది షబ్నామ్. 1 ఏడాదిన్నర ఆమె కూతురును అత్త ఎత్తుకుంది. అయితే ఆమె షాపింగ్ చేస్తుండగా తన ఫోన్ పోయిందని గుర్తించింది. ఆ వెంటనే షాప్ లో పనిచేసే ఓ వ్యక్తి ఫోన్ తీసుకుని తన భర్తకు చెప్పింది. ఎవరు కాల్ చేసినా సరే షబ్నామ్ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది. దీంతో భర్త ఫోన్ లోనే ఆమెను కోప్పడ్డాడు. అత్త మాత్రం పక్కనే ఉన్నా కూడా ఫోన్ గురించి ఏమీ మాట్లాడలేదు. 2 చీరలు కొనుక్కున్న షబ్నామ్ ఇంటికి వెళ్లిపోయింది. పాప స్కూల్ నుంచి వచ్చే సమయానికి ఇంటికి చేరుకున్నారు. సాయంత్రం స్కూల్ నుంచి పెద్ద కూతురు రాగానే మరోసారి అన్నం పెట్టింది. భోజనం తర్వాత బయట స్నేహితులతో ఆడుకుంటానికి వెళ్ళింది అల్వీరా. చిన్న కూతురేమో ఆమె గదిలోనే మంచంపై నిద్రపోతుంది. ఇక షబ్నామ్ భర్త పనికి వెళ్ళాడు. ఇక ఆమె అత్తేమో పక్కింట్లోని మహిళలతో కోడలు కొన్న చీరలు చూపిస్తూ కబుర్లలో మునిగిపోయింది. సరిగ్గా సాయంత్రం 5:10 షబ్నామ్ పెద్ద కూతురు ఇంట్లోకి వెళ్లి గట్టిగా కేకలు పెట్టింది. షబ్నామ్ అత్త పక్కింటి మహిళలు వెళ్లేసరికి ఫ్యాన్ కి వేలాడుతూ కనిపించింది షబ్నామ్. అందరూ బోరున విలపించేశారు. మొదట షబ్నామ్ అత్త షబ్నామ్ సోదరుడైన అష్ఫాకు కాల్ చేసింది. మీ సోదరి పరిస్థితి సీరియస్ గా ఉంది, మీ నాన్నను తీసుకుని వెంటనే రమ్మని చెప్పింది. షబ్నామ్ అన్న తన తండ్రితో కలిసి ఇంటికి చేరుకున్నాడు. అక్కడ విగత జీవిగా పడి ఉన్న కూతురును చూసి షబ్నామ్ తండ్రి విలపించాడు. కానీ అన్న అష్ఫాక్ మాత్రం ఫ్యాన్ను గమనించాడు. తల్లి చనిపోయిన, పాప నిద్రలో ఉంది. 5 అడుగుల తన సోదరి ఫ్యాన్ కు అంత పైన టైట్ గా ఎలా ముడివేసుకోగలిగింది? ఇంటి కిటికీ తీసే ఉంది. బయట నుంచి చూస్తే లోపలికి కనిపిస్తోంది. అప్పటికే అదనపు కట్నం కోసం ఎన్నోసార్లు షబ్నామ్ను వేధించాడు భర్త. దీంతో వీళ్లే చంపి డ్రామాలాడుతున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మక్రాన్ స్థానిక పోలీసులు విచారణ మొదలుపెట్టారు. మెడలోని ఎముక ఫ్రాక్చర్ అయి ఉంది. ఊపిరాడక చనిపోయిందని పోస్ట్ మార్టంలో తేలింది. సింపుల్ గా ఇది ఆత్మహత్య అని తేల్చారు పోలీసులు. కాదు, ఇది హత్యేనని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు షబ్నామ్ కుటుంబ సభ్యులు. దీంతో మరో సిట్ వేశారు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ లో ఆరితేరిన బెస్ట్ ఆఫీసర్ను విచారణాధికారిగా నియమించారు. అలా విచారణ సాగుతూనే ఉన్న క్లూస్ ఏమీ దొరకలేదు. ఎందుకంటే షబ్నామ్ ఇంట్లో చనిపోయినప్పుడు కేవలం 1 ఏడాదిన్నర పాప మాత్రమే మంచంపై నిద్రపోతోంది. అత్త బయటే ఉంది. మొదటి కూతురు బయట ఆడుకుని ఇంట్లోకి వచ్చినప్పుడే షబ్నామ్ చనిపోయింది. భర్త అసలు ఆ చుట్టుపక్కల కూడా లేడు. పోలీసులు విచారణ చేస్తూనే ఉన్నారు. అధికారులు మారారు, కానీ ఫలితం మారలేదు. చివరకు జాతీయ మహిళా కమిషన్ ఎంటర్ అవ్వడంతో షబ్నామ్ రక్తం శాంపిల్స్ ను, ఇతర భద్రపరిచిన అవయవాలను ఢిల్లీకి పంపించారు. అక్కడే ఈ కేసుకు కొత్త ట్విస్ట్ వచ్చింది. ఎందుకంటే ఆమె కడుపులో విషం ఉంది. పురుగుల మందు పరిణామానికి మించి 300 రెట్లు ఉంది. అంటే ఆమె ఉరి వేసుకోకపోయినా చనిపోయేదని నివేదిక వచ్చింది. దీంతో పోలీసులు మరోసారి కుటుంబ సభ్యులను వరుసగా విచారించడం స్టార్ట్ చేశారు. ఆ విచారణలో భర్త షబ్నామ్ అక్రమ బంధం బయటపడింది. భార్యాభర్తల మధ్య గొడవలు ఎందుకు జరిగాయి ఏంటనేది విచారణ చేయగా షబ్నామ్ పెద్ద 7 ఏళ్ల కూతురు బాంబు పేల్చింది. ఫ్లిప్కార్ట్ లో ఓ చీరను ఆర్డర్ చేశాడు షబ్నామ్ భర్త. కానీ డెలివరీ అడ్రస్, కాంటాక్ట్ నెంబర్ వేరుగా ఇచ్చాడు. తండ్రి ఫోన్తో ఆడుకుంటున్న కూతురు ఫ్లిప్కార్ట్ లో తరచూ బొమ్మలు కావాలని చూసుకునేది. ఆ సమయంలోనే చీరను చూసింది. ఆ పాప గమనించిన తర్వాత షబ్నామ్ కూడా దాన్ని గమనించడంతో ఈ చీర ఎవరి కోసం కొన్నామని గొడవ చేయడంతో వివాదం పెద్దదైంది. అయితే పోలీసులు విచారణ చేయగా ఓ పెళ్లి కాని తమ వర్గానికే చెందిన యువతితో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడని పోలీసుల విచారణలో తేలింది. ఫ్లిప్కార్ట్ ద్వారా ఆ చీరను ట్రేస్ చేయగా సీన్లోకి షబ్నామ్ భర్త లవర్ పేరు బయటపడింది. ఆమెను సైతం విచారించగా నిజం ఒప్పుకుంది. తనను పెళ్లి చేసుకుంటానన్నాడు, మేం ఒకటయ్యాం, కానీ హత్య గురించి నాకు తెలియదు, ఆమె ఆత్మహత్యతో సంబంధమే లేదని చెప్పింది. దీంతో షబ్నామ్ భర్త మీద కేసు నమోదు చేశారు పోలీసులు. అదనపు కట్నం, వేధింపులతో పాటు ఆత్మహత్యకు ప్రేరేపించాడని సెక్షన్లు మార్చి జైల్లో వేశారు. ఇక చనిపోయిన రోజున బట్టల షాపులో విచారణ చేశారు పోలీసులు. ఎందుకంటే ఆమె ఫోన్ పోగొట్టుకుంది అక్కడే కాబట్టి. ఇక ఫోన్ పోగొట్టుకున్నప్పుడు
అప్పుడు పక్కనే ఉంది షబ్నామ్ అత్త. మరి ఫోన్ ఎక్కడ పోగొట్టుకుందో చెప్పమంటే మాత్రం నాకు తెలియదని చెప్పింది. నేను ఫోన్లు వాడనని పోలీసులకు చెప్పుకొచ్చింది. అయితే కావాలనే ఆమె ఫోన్లో ఆధారాలు లేకుండా పోలీసులకు దొరకకుండా పకడ్బందీగా షబ్నామ్ అత్త భర్త కలిసి కొట్టేశారనేది పోలీసుల అనుమానం. ఇక దురదృష్టవశాత్తు ఆ షాపులో సీసీ కెమెరాలు లేవు. ఇక ఆమె షాపులోకి వచ్చే వరకు ఫోన్ ఉందని అందులో పనిచేసేవారు చెప్పారు. ఎందుకంటే ఆమెకు నచ్చే రంగులను ఫ్లిప్కార్ట్ లో చూపించి ఇలాంటి మోడల్స్ కావాలని కోరిందట. అది జరిగిన అరగంటలోనే ఫోన్ ఎలా మాయమైంది? జనం కూడా పెద్దగా లేరు. అంటే ప్రీ ప్లాన్డ్ గానే ఫోన్ ను షబ్నామ్ అత్త భర్త ప్లాన్ చేసి వేరే వారి ద్వారా కలిసి కొట్టేశారని పోలీసుల అనుమానం. ఇక షబ్నామ్ ఉరివేసుకున్న గదిలో ఎత్తు కూడా అనుమానించేలా ఉంది. 5 అడుగుల షబ్నామ్ ఎలా చీరను పర్ఫెక్ట్ గా ఫ్యాన్ కు వేలాడేలా చేసింది? సరే, ఉరి వేసుకోవడానికి స్కోప్ ఉంది, కానీ ముడి పై వరకు ఎలా వెళ్ళింది? ఇంటికి మరో దారి లేదు, కిటికీ తెరిచే ఉంది. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి ఆమెకు ఉరి వేశారా? వేస్తే పెనుగులాట ఆనవాళ్ళు ఉండాలి, అవి లేవు. ఇక కడుపులోకి విషం ఎలా చేరింది? ఆమె మాత్రమే విషం తీసుకుంటే ఉరెందుకు వేసుకుంది? ఇక తన కూతురుకు భోజనం పెట్టిన షబ్నామ్ తాను మాత్రమే విషాహారం తీసుకుందా? ఇక ఎవరైనా తెలియకుండా కలిపినట్టయితే చిన్నారి ఎందుకు హెల్దీగా ఉందనేది మిస్టరీ. ఇక మెడలోని ఎముక చనిపోయాక వేలాడదీసినా సరే విరుగుతుందని నిపుణులు తేల్చారు. కానీ ఆమె విషం కారణంగా చనిపోలేదు, ఊపిరాడక చనిపోయిందని పోస్ట్ మార్టంలో తేలింది. ఇలా సర్వం గందరగోళంగానే ఉంది. డిసెంబర్ 20న షబ్నామ్ మృతిపై రూరల్ ఎస్పీ నివేదిక పంపారు. కానీ తాము కొత్తగా విచారణ చేస్తున్నామని మరో స్పెషల్ టీంను ఏర్పాటు చేసి షబ్నామ్ కేసును తేల్చుతామని ప్రకటించారు. తమకు అనుమానాలున్నాయి, వాటికి ఆధారాలు సేకరించేందుకు సమయం కావాలని మహిళా కమిషన్కు సాధారణ నోట్ రాశారు ఎస్పీ. పోలీసుల అనుమానం తీరై చూస్తే మీరు కూడా నిజమేనంటారు. షబ్నామ్ ఆత్మహత్య చేసుకోలేదు, హత్యేనని పోలీసుల అనుమానం. ఎలాగంటే షబ్నామ్ హత్య మధ్యాహ్నం కావాలనే సమయానికి షాపింగ్కు తీసుకెళ్ళింది. భర్త కూడా అడగగానే షబ్నామ్కు డబ్బులు ఇచ్చాడు. అలా అత్తను తీసుకుని షాపింగ్కి వెళ్ళింది షబ్నామ్. అప్పుడు ఇంటికి తాళం వేసి వెళ్లారు. కానీ ఇక్కడ మరో కీ భర్త దగ్గర ఉంది. ఇంట్లో అప్పటికే మరో వ్యక్తి చేరుంటాడు. ఇక బయట నుంచి తాళం వేసే ఉంది. ఇక్కడ ఇంట్లో తమ అత్తకు ప్రత్యేకమైన గది ఉంది. ఆమె బయటికి వెళ్తే గడియ వేసుకుని వెళుతుంది. కాబట్టి వీరు షాపింగ్కి వెళ్ళాక ఆ గదిలో ఒక వ్యక్తిని ఉంచారు. అతను భర్త కాకపోవచ్చు, ఎందుకంటే భర్త తాను పనిచేసే చోట ఉండాలని నిరూపించేందుకు అక్కడే ఉన్నాడు. ఇక ఆ రోజున షాపుకు వెళ్ళొచ్చిన తర్వాత చీరలను తీసుకుని పక్కింట్లోకి వారికి చూపించేందుకు కావాలని వెళ్ళింది అత్త. ఇక పాప స్కూల్ నుంచి రాగానే షబ్నామ్ భోజనం పెట్టింది. పాప 10 నిమిషాల్లో తిని బయట స్నేహితులతో ఆడుకుంటోంది. ఈ లోపు అత్త గదిలో నుంచి వచ్చిన హంతకుడు వెనుక నుంచి వచ్చి ఆమె మెడకు ఉరేసి చంపాడు. ఆ తర్వాత ఫ్యాన్ కు వేలాడదీశాడు. పాప ఇంట్లోకి వెళ్లకుండా షబ్నామ్ అత్త మాక్సిమం ఆమెను ఒక గంట కనిపెడుతూ పక్కింట్లో కూర్చొంది. ఇక ఉరి వేసిన తర్వాత అతను బయటకు వెళ్లలేదు, మళ్ళీ తన అత్త గదిలోకి వెళ్ళాడు. పాప తల్లి ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించిన తర్వాత దాదాపు 50 మంది ఇంట్లోకి వచ్చేశారు. జనం మొత్తం గుమిగూడగానే ఇంట్లోనే తన అత్తకు ఉన్న స్పెషల్ రూమ్ నుంచి వచ్చిన హంతకుడు కూడా జనంలో కలిసిపోయాడు. షబ్నామ్ చనిపోతే భర్తకు మరో లాభం ఉంది. అదేంటంటే కొడుకు కావాలని భర్త అత్త షబ్నామ్ను వేధించారు. కానీ 2 ఆడపిల్లలు పుట్టారు. కొడుకు కోసంతో పాటు ఆస్తి కోసం తన ప్రియురాలని పెళ్లి చేసుకోవచ్చు. ఆమె తన తల్లిదండ్రులకు ఏకైక కూతురు, ఎంతో కొంత వారి నుంచి ఆస్తి వస్తుందని దుర్బుద్ధితో ఇలా ప్రీ ప్లాన్డ్ గా పోలీసులకే ఆధారాలు దొరకకుండా చేశారనేది వారి డౌట్. మొత్తానికి షబ్నామ్ ఫోన్ అయితే దొరకలేదు. కాల్ డేటాలో అనుమానించదగ్గ వ్యక్తుల వివరాలు లేవు. భర్త తనను వేధిస్తున్నానని తండ్రికి చెప్పుకుంది. ఇటు అత్త తన కొడుకుని రెచ్చగొట్టి కట్నం తీసుకురావాలని వేధిస్తూ ఉంది. షబ్నామ్ భర్త కాల్ డేటాలో ప్రియురాలతో చేసిన చాటింగ్లు కాల్స్ దొరికాయి. మరి షబ్నామ్ది హత్య అని భావిస్తున్న నిరూపించడం ఎలా? ఇప్పటికే ఎంతో మంది విచారణాధికారులు మారారు. పేరున్న వారికి షబ్నామ్ కేసును కేటాయించిన ఎన్నికల నుంచి విఐపి కేసుల కోసం వారిని వేరే కేసులకు బదిలీ చేశారు ఉన్నతాధికారులు. కానీ ఈసారి డెడికేటెడ్ గా 6 నెలల లోపు షబ్నామ్ మృతిలో తాడో పేడో తెలుస్తామంటున్నారు ఎస్పీ. మీరు చెప్పండి, షబ్నామ్ ఆత్మహత్య చేసుకుందా, ఎవరైనా చంపేశారా, ఎలా జరిగింది? తప్పకుండా మీ అభిప్రాయాన్ని అనుమానాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.